హలో ఫ్రెండ్స్, మీరు మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది మీకు తెలుసా? అసలు గమనిస్తున్నారా? అవును, ఇప్పుడున్న పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇస్తే మీరు వారిని పాడు చేసినట్లే, వారికి చెడుదారి చూపించినట్లే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత లాభం ఉందో దానికి రెట్టింపు ప్రమాదం కూడా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. కర్ణాటకలోకి కల్లేరి అనే ఊరిలో రామయ్య, జలజ అనే దంపతులు నివసిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబంని పోషిస్తూ ఉండేవారు. ఇక ఈ దంపతులకి సుశీల, మీనాక్షి అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే పెద్ద కూతురు సుశీల 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఆమె తండ్రి రామయ్య ఆమెకి పెళ్లి చేయాలని అనుకుంటాడు. అలా ఉప్పినంగడి అనే ఊరిలో సునీల్ అనే అబ్బాయితో రామయ్య తన పెద్ద కూతురు పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఇక సునీల్కి ఒక తమ్ముడు అనిల్ ఉండగా వీరి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఈ ఇద్దరే కలిసి ఉంటున్నారు. ఇక సునీల్ వ్యవసాయం చేస్తూ తన తమ్ముడితో కలిసి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తూ ఉంటాడు. అలా వీరిద్దరూ బాగా సంపాదించుకొని మంచి ఇల్లు, కారు కొని సెటిల్ అయ్యారు. దీంతో వీరి సంబంధం నచ్చి రామయ్య తన కూతురు సుశీలని సునీల్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక వీరికి కొన్ని ఏళ్లకే కిరణ్, శిరీష్ అనే కొడుకు, కూతురు కూడా ఉన్నారు. అయితే సుశీల చెల్లెలు మీనాక్షి డిగ్రీ కంప్లీట్ చేయడంతో ఇక రామయ్య ఈమెకు కూడా పెళ్లి చేయాలని అనుకున్నాడు. దీంతో సుశీల తమ మరిది అనిల్కి తన చెల్లెల్ని ఇస్తే బాగుంటుందని అలా అందరూ ఒప్పుకోవడంతో అనిల్, మీనాక్షిలకు కూడా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో చాలా సంతోషంగా ఉండేవారు. ఆ తర్వాత మీనాక్షికి కూడా ఒక పాప పుడుతుంది. ఇక వీరి రెండు కుటుంబాలకి కిరణ్ ఒక్కడే అబ్బాయి కావడంతో అతన్ని చిన్నప్పటి నుండి బాగా గారాబంగా పెంచారు. అంతేకాకుండా కిరణ్ అడిగిన వెంటనే ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్స్ కూడా ఇప్పించాడు సునీల్. అలాగే అతడు 10th క్లాస్కి వచ్చేసరికి ఫోన్కి బాగా అలవాటు పడ్డాడు. దీంతో చదువుపై అంత ధ్యాస కూడా పెట్టేవాడు కాదు. ఇక తన ఫోన్లో తన ఫ్రెండ్స్తో కలిసి చూడరాని వీడియోస్ చూస్తూ ఉండేవాడు. ఇక తన క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయితో ప్రేమలో పడి స్కూల్కి బంక్ కొడుతూ అమ్మాయితో తిరుగుతూ ఉండేవాడు. దీంతో అమ్మాయి ఇంట్లో ఈ విషయం తెలియడంతో అమ్మాయిని మధ్యలోనే స్కూల్ మాన్పించి వేరే స్కూల్లో వేశారు. దీంతో వీరి ప్రేమకి ఫుల్ స్టాప్ పడింది. అయితే కిరణ్ ఎప్పుడూ ఫోన్లోనే మునిగిపోతూ ఉండేవాడు. అందరూ చెడు వీడియోలు చూస్తూ కోరికలు పెంచుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా తన పిన్ని అని చూడకుండా ఆమె స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆమెను చూడటానికి బాగా ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఇంట్లో వారి ముందు ఏం తెలియని వాళ్ళ ఉండేవాడు. ఇక స్కూల్ లేని సమయంలో తన గదిలో నుండి బయటికి రాకుండా ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా సుశీల, మీనాక్షిల తల్లి చనిపోవడంతో తమ తండ్రి రామయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటూ మానసికంగా బాధపడుతూ ఉండడంతో సుశీల తన తండ్రి పరిస్థితిని చూసి తట్టుకోలేక కొన్ని రోజులు తన తండ్రి దగ్గర ఉండాలి అని అనుకుంటుంది. అలా తన కూతురుతో పాటు మీనాక్షి కూతురుని కూడా తీసుకుని వెళ్తుంది. అయితే కిరణ్ని కూడా రమ్మని అడగ్గా కిరణ్ మాత్రం తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో ఉన్నాడు. ఇక మీనాక్షి ఇంటి బాధ్యతలు, వంట పని చూసుకుంటూ అక్కడే ఉంది. అయితే సునీల్ బిజినెస్ మీటింగ్ గురించి తన తమ్ముడు అనిల్తో కలిసి బెంగళూరు వెళ్ళాడు. అలా ఆ ఇంట్లో 15 ఏళ్ల కిరణ్, 37 ఏళ్ల మీనాక్షి మాత్రమే ఉన్నారు. ఇక ఆ రోజు భోజనం చేసిన తర్వాత కిరణ్ తన గదిలోకి వెళ్ళగా మీనాక్షి కూడా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. అయితే మీనాక్షి ఇంటి పనులు చేసి అలసిపోవడంతో తొందరగానే నిద్రలోకి జారుకుంటుంది. ఇక కిరణ్ మాత్రం పడుకోకుండా తన ఫోన్లో వీడియోస్ చూస్తూ కోరికలను పెంచుకుంటాడు. దీంతో ఆ సమయంలో అతనికి తప్పుడు ఆలోచన వస్తుంది. ఇక వెంటనే తన పిన్ని గది డోర్ కొట్టగా మీనాక్షి డోర్ తీస్తుంది. అప్పుడు కిరణ్ తనకి ఒంటరిగా ఉంటే భయంగా ఉంది అని తాను కూడా ఇక్కడే పడుకుంటానని అనడంతో దీంతో మీనాక్షి కూడా తన కొడుకే కదా, చిన్నప్పటి నుండి తన చేతులతో పెంచింది కాబట్టి సరే అని తన గదిలో పడుకోబెడుతుంది. ఆ తర్వాత మీనాక్షి నిద్రలోకి వెళ్ళగా ఆమె నిద్రలో ఉందని ఆమెపై తప్పుడు పని చేయడానికి ప్రయత్నిస్తాడు కిరణ్. అసలు తల్లి లాంటిదని కూడా చూడకుండా ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక నిద్రలో నుండి సడన్ గా లేచిన మీనాక్షి కిరణ్ ప్రవర్తన చూసి షాక్ అయ్యి వెంటనే అతన్ని గట్టిగా తిట్టి ఈ విషయం మీ అమ్మ నాన్నకి చెప్తాను అని అతని గదిలో నుండి బయటికి గెంటేస్తుంది. ఇక కిరణ్ తన పిన్ని తన అమ్మ నాన్నలకు ఎక్కడ నిజం చెప్తుందో అని భయపడుతూ ఉంటాడు. ఎలాగైనా తన పిన్ని ఈ విషయం చెప్తుందని, అప్పుడు తన తండ్రి తనని బ్రతకనివ్వడు అని భయపడుతూ ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో బాగా ఆలోచించిన తర్వాత అతడికి తన పిన్నిని చంపితే ఈ భయం ఉండదు కదా అని అనుకుంటాడు.
అలా ఎలా చంపితే పోలీసులకి దొరకరు అని వీడియోస్లని ఫోన్లో చూస్తాడు. అలా ఉదయం 4 గంటల సమయంలో మళ్ళీ తన పిన్ని గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టగా మీనాక్షి కోపంతో వచ్చి డోర్ తీస్తుంది. అప్పుడు కిరణ్ మీనాక్షి కాళ్ళ మీద పడి ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు పిన్ని అని ఏడుస్తూ బ్రతిమలాడుకుంటాడు. కానీ మీనాక్షి మాత్రం ఎలాగైనా చెప్తాను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. దీంతో కిరణ్ తన పిన్ని ఎక్కడ డోర్ లాక్ చేస్తుందా అని డోర్ దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అలా కిరణ్ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటాడు. దీంతో మీనాక్షి కిరణ్ తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పడుతున్నాడని సరేలే అని అతన్ని నమ్మి డోర్ వేసుకోకుండా వెళ్ళి పడుకుంటుంది. ఇక మీనాక్షి గాఢ నిద్రలోకి వెళ్ళగా కిరణ్ వెంటనే లేచి ఆమె మొహంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చేస్తాడు. దీంతో మీనాక్షి తనని తాను కాపాడుకోవడం కోసం కిరణ్ ని తన చేతులతో దూరంకి తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ఆమె చేతి గోర్లు కిరణ్ శరీరంకి రాసుకుంటుంది. కానీ కిరణ్ మాత్రం ఆమెని చాలా పగతో చంపేస్తాడు. ఇక ఆమె చనిపోయింది అని తెలుసుకున్న కిరణ్ వెంటనే తన మీద తప్పు రాకూడదు అని తన తండ్రికి, తన బాబాయికి, తన తల్లికి ఫోన్ చేసి పిన్ని నిద్రలో నుండి లేవలేదని, లేపడానికి వెళ్తే పిన్నిని ఎంత పిలిచినా పలకడం లేదని, కదలకుండా అలాగే పడుకుని ఉంది అని ఏడుస్తూ అనడంతో వాళ్ళు కూడా వెంటనే అక్కడి నుండి బయలుదేరతారు. ఇక అనిల్ కూడా టెన్షన్ పడి తాము వచ్చే వరకు ఆలస్యం అయ్యేలా ఉంది అని తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీనాక్షిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని అంటాడు. ఇక వాళ్ళు వచ్చి మీనాక్షిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా అప్పటికే ఆమె చనిపోయిందని అంటారు. ఈలోగా అనిల్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే మీనాక్షి శరీరంపై చిన్న చిన్న గాయాలు కూడా ఉంటాయి. ఇక డాక్టర్స్ పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయగా వెంటనే పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని మీనాక్షి మృతదేహంని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఇక రిపోర్ట్స్ రావడానికి సమయం పడడంతో ఈలోగా మీనాక్షి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇక 2 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీనాక్షిని ఊపిరాడకుండా చంపేశారని, అలాగే తన చేతి గోర్లకి ఎవరిదో చర్మం ఉందని బయటపడుతుంది. దీంతో పోలీసులు అనిల్ని విచారణకి పిలిచి ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతారు. కానీ తమకెవరు శత్రువులు లేరు అని అంటాడు. అలా ప్రతిరోజు వారిని పోలీసులు విచారణిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు కిరణ్ బయట క్రికెట్ ఆడి ఇంటికి వచ్చి బట్టలు విప్పి స్నానంకి వెళ్తూ ఉండగా ఆ సమయంలో కిరణ్ శరీరం మీద ఉన్న గాయాలు చూసి అనుమానం పడతాడు. దీంతో ఈ గాయాలు ఎలా జరిగాయని అడగడంతో గేమ్స్ ఆడుతున్నప్పుడు తన ఫ్రెండ్స్కి తనకి మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో గాయమైందని అంటాడు. కానీ తన తండ్రికి మాత్రం అనుమానం ఉంటుంది. అలా ఒక వారం రోజులు సునీల్ కిరణ్ని బాగా గమనించగా కిరణ్ ప్రవర్తనలో కాస్త తేడా ఉందని తెలుసుకుని పోలీసులకి ఈ విషయం చెప్పాడు. నిజంగా సునీల్ చాలా గ్రేట్ అని చెప్పాలి. కొడుకు అని చూడకుండా తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని కొడుకుని పోలీసులకు అప్పచెప్పాడు. ఇక పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. ఆ రోజు మీ ఇంటికి ఎవరొచ్చారు అని అడుగుతారు. దీంతో కిరణ్ తనకేమీ తెలియదని, ఉదయం పిన్ని గదిలోకి వెళ్లి చూసేసరికి పిన్ని చనిపోయి ఉందని అంటాడు. ఇక కిరణ్ శరీరం మీద ఉన్న గాయాల గురించి అడగ్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు తన ఫ్రెండ్స్కి తనకి మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో గాయమైందని అంటాడు. అయితే పోలీసులు అంతటి వరకు ఆపకుండా కిరణ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నిజంగా గొడవ జరిగిందా అని అడుగుతారు. కానీ వాళ్ళంతా అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదని అన్నారు. దీంతో కిరణ్ ఏదో విషయం దాచిపెడుతున్నాడని పోలీసులకి మరో స్టైల్లో విచారణ చేయగా కిరణ్ జరిగిన విషయం మొత్తం బయటకి చెప్తాడు. ఇక ఈ విషయం కిరణ్ పేరెంట్స్కి తెలియడంతో వాళ్ళు షాక్ అవుతారు. ఇక పోలీసులు కిరణ్ని అదుపులోకి తీసుకొని బాల ఖైదీల జైలుకి పంపుతారు. చూశారు కదా అసలు ఈ తరం పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎలా తయారవుతున్నారో అనేది. ఇలాంటివి చూస్తూ నేరాలు చేయడానికి కూడా అస్సలు వెనకాడడం లేదు. కాబట్టి మీ పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సమాజంలో మనం ఉంటున్నాం. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.